కుల సంఘాల బలంగా ఉన్నప్పుడే ఆ సంఘాలు అభివృద్ధి చెందుతాయని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. కాకినాడ సామమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని పారిశ్రామిక వ్యక్తులుగా ఎదగాలన్నారు. ప్రతి ఏడాది రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలను నిర్వహించగా అభినందనీయమన్నారు. అనంతరం పలు ఆట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, మాచిరెడ్డి, కర్రి వీర్రెడ్డి, సంఘం అధ్యక్షులు మధు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు నీలం సురేష్ రెడ్డి గారు, పూర్వ అధ్యక్షులు మరి వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ నుంచి కొంతమంది మా సోదరులు రావడం జరిగింది. వారిని డయాస్ మీద పిలవకపోయినా ఒకసారి మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఒకసారి వారి గౌరవార్థం వారి పేర్లను ఒకసారి నేను ఉదాహరిస్తాను. వారి పెద్దలు శ్రీ కర్రి సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీ పులగం వెంకటరామకృష్ణారెడ్డి గారు, శ్రీ సత్య రాంబాబు రెడ్డి గారు, శ్రీ ద్వారంపూడి సురేష్ కుమార్ రెడ్డి గారు, శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, శ్రీ మేడపాటి మునిరెడ్డి గారు, శ్రీ మేడపాటి సోమిరెడ్డి గారు, శ్రీ సబ్బిళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, అలానే శ్రీ కర్రి కృష్ణారెడ్డి గారు, శ్రీ మేడపాటి చైతన్య కృష్ణారెడ్డి గారు, శ్రీ కర్రి సోరారెడ్డి గారు, శ్రీ కొవ్వూరి చిరంజీవికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి వీళ్ళందరి గౌరవార్థం వీళ్ళ పేరును ఉదహరిస్తూ, గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన జరుపుకున్న ఈ రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం వన సమారాధన కార్యక్రమం ఈ సంవత్సరం ఒక 15 రోజులు ముందుగానే జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాలు మన రెడ్ల మధ్య, మన రెడ్డి సోదరుల మధ్య ఐక్యతను ప్రతిబింబించే విధంగా ఉండడం కోసం, మన సోదరుల ఐక్యతను సమాజానికి సాటి చెప్పడం కోసం జరిగే ఒక శుభ పరిణామంగా నేను భావిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి కార్తీక మాసంలోనూ మన సోదరులు సోదరీమణులందరినీ కలిపే దిశగా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. అలా జరిగినప్పుడే మనలో ఐకమత్యం పెంపొందించబడుతుంది, మన సోదరుల ఐక్యత వర్ధిల్లుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసే. మనం అంటే వీడు నా కులం కాదు, వాడు వేరే కులం, వాడు వేరే కాస్ట్, వాడికి అన్యాయం చేయాలనుకుంటే చాలా తప్పు. దుర్భమానం అనేది ధూర్తుడు లక్షణం. నిరభిమానం అనేది నిర్వీర్యుడి లక్షణం. నిరభిమానం అంటే ఎవడికి వాడికి తన సొంత తమ్ముడైనా, సొంత అన్నైనా, పక్కింటోడైనా ఎవరైనా సరే ఒకటే, వాడికి ఏమీ అభిమానం ఉండదు. వాడు నిర్వీర్యుడు ఎందుకు పనికిరాని వాడి యొక్క లక్షణం. అంచేత స్వాభిమానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా తనకు తెలిసిన వాళ్ళకి, తన బంధువులకి, తన చుట్టాలకి మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత. ఇక రెండవది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి. ఓ పక్కన మోడీ గారు అంటున్నారు ఏ విధంగానూ మన యొక్క భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాల్లో 3వ స్థాయికి వెళ్ళబోతుంది అని చెప్పేసి. మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఓ పక్కన, ఇది వరకు నేను ప్రతి కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పాను, కానీ ఈవేళ ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక పారిశ్రామికవేత్త కావాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇది నిజం. ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి, ప్రతి కుటుంబం నుంచి పిల్లలు చదువుకోవాలి. మనం చేసేటటువంటి మిగిలిన పనులు ఎలాగున్నా వాళ్ళ విద్య కోసం తప్పనిసరిగా మీరు సాక్రిఫైస్ చేయవలసిన బాధ్యత. తప్పనిసరిగా మీరు వారానికో, 10 రోజులకో, 15 రోజులకో ఆ స్కూల్కి వెళ్ళి, ఆ పాఠశాలకు వెళ్ళి, ఆ ప్రిన్సిపల్. మనం ఎక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఉసిరి చెట్టు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఒక వృక్షం. ఆ ఉసిరి చెట్టు కింద మనం అక్కడ దీపారాధన చేసి, పూర్వం ఇలాంటి కార్యక్రమాలు వృత్తుల ద్వారా, వృత్తి ఎవరైతే చేసుకుంటారో వారందరూ కలిపి కులాలకు అతీతంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. కానీ ఇవాళ మనం ఏ స్థాయికి వచ్చామంటే ఎవరి కులం వాళ్ళది, ఎవరిది అనేటటువంటి ఆలోచనతో ఇవి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం అందరం కూడా గమనించాలి. వనభోజనాలు అంటే మనం ఇక్కడ మన సభ్యులందరూ కూడా చక్కగా వండించి మనకి పెట్టారు. దీంట్లో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా జోడించుకున్నట్లయితే, మనం 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, మన యొక్క ఆలోచన ప్రకారం మన ఇళ్ళలో మనం ఏవైతే తయారు చేసుకుంటామో ఈ యొక్క కార్తీక మాసంలో, అవి రొట్టెలు కావచ్చు, లేకపోతే
మీ యొక్క ఆలోచన ప్రకారం అవన్నీ తెచ్చి అన్నీ కలుపుకొని మనమందరం కూడా ఈ యొక్క చెట్టు కింద కూర్చొని తినేటటువంటి దాన్ని మనం వనభోజనాల కింద స్వీకరిస్తాం. ఏదో మనం ఇవాళ అవకాశం ఉంది కాబట్టి చక్కగా పెద్ద భోజనాలు వండించారు, 4-5 కూరలు వేశారు మన రెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు అందరు కలిపి. అటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని, ఈ వనభోజనాల యొక్క ప్రసాదాన్ని యొక్క పవిత్రమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ 30 రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకి ఈ యొక్క కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందనేటువంటి విషయం మనం గుర్తించి